హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నా డ్రాయింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్, తమిళనాడులో చాలా ఫేమస్ అన్నమాట. అండ్ పవర్ఫుల్ గాడ్ కూడా. అండ్ ఆ స్వామి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్స్, మళ్ళీ మీ అందరికీ 100 క్రాస్ చేశాను సబ్స్క్రైబర్స్. అది మీ సపోర్ట్ వల్ల. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఈరోజు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టోరీ చెప్తాను. అంటే ఆయన ఎలా ఆవిర్భవించారు, అంటే ఎలా పుట్టారు అని. యాక్చువల్లీ తారకాసుడు అనే రాక్షసుడు అతన్ని వధించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుడతారనమాట. అది ఎలా శివుడు పార్వతీమాతకి ఏం పుట్టరు, కానీ శివుడు తేజస్తూనే పుడతారు. అది ఏంటంటే శివుడు అని పార్వతి గారు ఒక టైంలో ఉంటే అగ్నిదేవుడు పావురం రూపంలో వెళ్తారనమాట. అది చూస్తారు శివుడు. చూసి ఆయన తేజస్తో ఇంకా హీట్ని ఎక్కువ ఫామ్ చేస్తారు అగ్నిదేవుడికి. అది ఆయన భరించలేక గంగమ్మ దాంట్లో వదిలేస్తారనమాట. దాంట్లో అప్పుడు ఒక 6 లేడీస్ అనమాట, వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు. వాళ్ళే కృతికాస్ అని అంటారంట. అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెంట్ అవుతారు. ఆ ప్రెగ్నెంట్ కూడా హీట్ వల్ల వాళ్ళు భరించలేరనమాట. ఆ హీట్ని వాళ్ళు ఒక గడ్డిలో అట్లా ఒక అడవిలో వదిలేస్తారు. అక్కడ ఆ తేజస్సు అంటారు కదా, అంటే అప్పుడు మిరాకిల్స్ అలా ఉండేవి. అలా అప్పుడు ఆ బాబు పుడతాడు 6 ఫేసెస్తో, హెడ్స్తో. 6 తలకాయలతో పుట్టిన అతనే షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలా కృతికా నక్షత్రం అంటారు కదా, అలా 6 మదర్స్ వాళ్ళు కృతిక అన్నమాట, కృతికాస్ అంటారు. అలా సుబ్రహ్మణ్యేశ్వర వాళ్ళు పెంచి పోషిస్తారు. అంటే స్కంద అంటే 6 హెడ్స్ ఉన్నా అని స్కంద అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద సృష్టి ఇట్లా చేస్తారు కదా, బాగా ఫేమస్ అన్నమాట. అట్లా ఇంకా మన తెలుగు స్టేట్స్లో అయితే మోపిదేవి చాలా ఫేమస్. నేను ఒక్కసారి వెళ్ళా, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి కుదిరితే. అండ్ ఈరోజు మంగళవారం కదా, అక్కడ ఆ రోజు అన్నదానం పెడతారు. నేను వెళ్ళిందే మంగళవారం దర్శనానికి. చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే రష్ అయితే ఉంటుంది, బట్ పవర్ఫుల్ గాడ్ అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా నా డ్రాయింగ్ అయితే చాలా క్యూట్గా ఉన్నాడు స్వామి. చూడండి, క్యూట్ ఫేస్తో చిన్న బాబులాగా బాగున్నాడు కదా. అండ్ నా డ్రాయింగ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేయండి కింద. కొంచెం లాంగ్ వీడియో అని అనుకోకండి, దయచేసి లాంగ్ వీడియో మొత్తం చూడండి. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద సృష్టి అంటారు. షణ్ముఖుడు, శరణం భవ, సుబ్రహ్మణ్యం చాలా ఫేమస్ అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ గాడ్. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టోరీ. అలా పెద్దయ్యాక శివయ్య పార్వతి మాత తీసుకెళ్ళి మన బిడ్డ అని వాళ్ళ బిడ్డ అని పెంచుకుంటారు. ఇక అఫ్కోర్స్ వాళ్ళ బాబే. అంటే నేను చెప్పడం రావట్లేదు, నాకు స్టోరీ టెల్లింగ్, కానీ అంతే. థ్యాంక్స్, దయచేసి ఏమనుకోకండి, ఇదే స్టోరీ ఉంటుంది, బట్ నేను చెప్పే విధానం నాకు కొంచెం అలా వచ్చింది. అది ఇంకా ఇక్కడ డ్రాయింగ్లో అవి రుద్రాక్షలు కూడా మంచిగా వచ్చాయి, రౌండ్గా అని నేను అనుకుంటున్నా. సెట్ అయినాయి స్వామికి మంచిగా. ఆ ఫోటోలో ఎలా ఉందో అలానే గీసిన నేనైతే, అది నేను డ్రా చేసిన. మీరు కూడా వెళ్ళండి మోపిదేవి.
బాగుంటుంది. ఇంకా ఈరోజు జోక్ వచ్చేసి, జోక్ ఏంటంటే టీచర్ అని స్టూడెంట్. టీచర్ అంటుంది హోంవర్క్ చేయని వాళ్ళని ఇంటికి పంపించేస్తాను అంటది. అంటే హోమ్ ట్యూషన్లో, సారీ, నార్మల్ ట్యూషన్కి వెళ్ళినప్పుడు. అది నార్మల్ ట్యూషన్కి వెళ్ళినప్పుడు హోంవర్క్ చేయనప్పుడు ఇంటికి పంపించేస్తానంటే అప్పుడు ఆ కిట్టు అని అతను అంటాడు, టీచర్ మీరు రోజు ఇలానే అంటారు కానీ ఏం పంపరు మీరు అంటే, కనీసం ఈరోజైనా పంపించాను టీచర్ అంటారు. అదే జోక్. నవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.